Kuala Lumpur now from Chennai. Yes, we are very sweet. So after immigration, you can take SIM here. This is Maxi SIM, okay? If you are staying for 3 days, there is 3 days. In 3 days, they will take money. If you are staying for 10 days, they will take 10 days money. Hot link. Welcome to Malaysia. ఇక్కడ నుంచి మన జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. ఎయిర్పోర్ట్లో నుంచి మనకి కేఎల్ సెంటర్ అని ఒక మెట్రో స్టేషన్ ఉంటుంది. ఇక్కడికి వెళ్తే పర్ హెడ్ 55 రింగిట్స్ ఉంటుంది. అండ్ మనం సిటీ లోపలికి వెళ్ళిపోవచ్చు. క్యాబ్స్ కూడా వెళ్ళొచ్చు, బట్ చాలా ఎక్స్పెన్సివ్. సో ఇది ట్రైన్ చూసారా, సేమ్ టు సేమ్ స్విట్జర్లాండ్లో వెళ్ళినట్టే ఉంటుంది, కానీ చాలా గ్రీనరీ, చాలా చాలా బాగుంటుంది. ఇది ట్రైన్ బాగుంది కదా. So this is KL Center. From airport we directly came here by metro, and from here we are going to we are going to download one app named Grab. It is the taxi. From there we have to go in the taxi. I will show you which one and all. మళ్ళీ ఇక్కడ నుంచి మనం గ్రాబ్ అనే యాప్ తీసుకొని అందులోనే క్యాబ్ బుక్ చేసుకొని ఇప్పుడు మన రూమ్కి వెళ్ళిపోతున్నాం అన్నమాట. ట్రావెలింగ్ చూసినంత ఈజీ కాదు, చాలా పేషెన్స్, మనీ ఎలానో అవుతాయి కానీ పేషెన్స్, ఈటర్నరీ ప్లానింగ్ ఇవన్నీ కూడా చాలా టైం పడుతుంది. సో ఇది మెయిన్ సెంటర్, ఇది బుకిక్ బింగ్తాంగ్. ఇక్కడ చాలా లైవ్లీగా ఉంటుంది. స్ట్రీట్ మార్కెట్, నైట్ మార్కెట్స్ చాలా బాగుంటాయి. ఇక్కడ వచ్చిన తర్వాత మీరు కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోండి. ఈ ఏరియాలో మీకు మ్యాక్సిమం ఎక్స్చేంజ్ ఆఫర్ దొరుకుతుంది. We came here for our dinner. ఏం తింటాం మనం ఇప్పుడు? ఓకే, ఐఎమ్ గోయింగ్ టు ట్రై నౌ. కాలిందమ్మ మూతి. ఓకే ఓకే. ఇది ఫిష్ స్కిన్ చెస్ట్నట్స్. ఇది సో మేము ఫస్ట్ డే సిటీ టూర్ అన్నమాట. జస్ట్ నైట్ డిన్నర్, స్ట్రీట్ సైడ్ డిన్నర్, ఇక్కడ నైట్ మార్కెట్స్, చైనా టౌన్, ఈ 3 ప్లేసెస్ చూసేసి జస్ట్ అలా తిరిగేసి వచ్చేసాను. సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ డే. ఈ మార్కెట్ పేరు పెంటాలిన్ మార్కెట్. మీకు సోవినర్స్ ఇలాంటివన్నీ మంచిగా దొరుకుతాయి, బట్ ఐటమ్స్ అయితే అంత వాష్గా ఉండవు. ఇది మా సెకండ్ డే. టుడే వీఆర్ గోయింగ్ టు బాకు కేవ్స్. మీరు కోలాలంపూర్లో ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నా హ్యాపీగా మెట్రో అవైలబిలిటీ ఉంటుంది, కానీ కొంచెం డిస్టెన్స్ అయితే వాక్ చేయాల్సి వస్తుంది. మినిమం లైక్ 10 minutes to 15 minutes అయితే సమ్ మెట్రోస్కి, అన్నిటికీ కాదు, కొన్ని మెట్రోస్కి వాకింగ్ అయితే ఉంటుంది. దాని తర్వాత మీరు క్యాబ్ కూడా పెట్టుకోవచ్చు. మీకు చెప్పాను కదా ఆల్రెడీ. మేము బాటు కేవ్స్కి వచ్చాం. మా వ్యూవర్స్కి హాయ్ చెప్పు, నాకు ఉండేదేవా. ఇదిగోండి మోస్ట్ అవైటెడ్ బాటు కేవ్స్. మీ కార్తికేయ ఫోటో మంచిగా చూడండి. బాటు కేవ్స్కి ఎంట్రీ టికెట్ అయితే ఫ్రీ, బట్ ఇక్కడికి రావడానికి మీకు మళ్ళీ మెట్రో నుంచి మళ్ళీ ట్యాక్సీ తీసుకోవాల్సి వస్తుంది. అండ్ ట్యాక్సీ ప్రైజెస్ హైయే, బట్ పెట్రోల్ ప్రైజెస్ చాలా తక్కువ ఇక్కడ. లైక్ 2 ringgits అంటే మనకి 40 rupees, 50 rupees అలా పడుతుంది.
తింటే ఇవి ప్రసాదం వేసేస్తుంది తిన్నట్టున్నాయి. అది చూసారా గరుడ వాహనాలు గరుడు పక్షి ఉందా ఇక్కడ నన్ను చూపి ఇక్కడ అన్ని పీకాక్స్ ఉంటాయి. పీకాక్స్ అంటే తెలుగులో ఏమంటారు మంచిగా పీకాక్స్ నెమళ్ళు ఇవన్నీ నెమళ్ళు కనబడుతున్నాయా? ఇలాంటి ఎక్కడ పడితే అక్కడ కొనేసుకోవచ్చు. మనం 3 రింగేట్ 7 రింగేట్ అలాగ ఉంటాయి. హ్యాపీగా మనం ఆంజనేయ స్వామి ఆశం లేదు నా తెలుసు. సో ఇన్నాటికి నేను మా వాడు గుడికి వచ్చేసాము బాటు కేవ్స్కి. ఎప్పటి నుంచో నాకు సరదా కదా ఆశ. మనిషి ఒక ఆశ జీవి. ఇప్పుడు మనం సెంట్రల్ మార్కెట్ వచ్చాం. సెకండ్ డే మార్నింగ్ టు ఈవినింగ్ బాటు కేవ్స్ తర్వాత అక్కడి నుంచి మనం డైరెక్ట్ క్యాబ్లో ఎక్కువ 15 to 20 రింగిట్స్ అవుతుంది. మనం సెంట్రల్ మాల్ దగ్గరికి వస్తాం అన్నమాట. ఇది సెంట్రల్ మాల్. యాక్చువల్గా మోర్ దెన్ 30,000 అలాగా షాపింగ్కే అయిపోయింది మాకు. ఇప్పుడు ఎక్స్ట్రా బ్యాగేజ్ అన్నీ తీసుకున్నాం మేము. ఆ బ్యాగేజ్ కూడా ఇప్పుడు కొంచెం నింపాలి కదా అని చెప్పేసి మళ్ళీ వచ్చామన్నమాట. బట్ ఇక్కడ మాల్ చాలా బాగుంటుంది. మా బుద్ధం చాలా షాపింగ్ చేస్తుంది. మరి తప్పలేదు, ఏం చేస్తాను. నేనే చెప్తాను. ఇవి కైట్స్ చూసావా? ఇవన్నీ కైట్స్, డిఫరెంట్ కైట్స్. ఇక్కడ డూరియన్ ఫ్రూట్ చాలా ఫేమస్. కానీ ఇది చాలా అలౌడ్ ఉండదు ఎక్కడ పడితే అక్కడ. ఎందుకంటే చాలా కొంపు భరించలేమన్నమాట. కొంపు బాగోదు, టేస్ట్ కొంచెం మన పనసకాయలాగా ఉంటుంది. అయితే థర్డ్ డే వచ్చినప్పుడు మనం జెంట్లింగ్ ఐలాండ్ అండ్ ఈవినింగ్ అయితే పెట్రోనాస్ టవర్స్, అదే మన ట్విన్ టవర్స్కి వెళ్ళామన్నమాట. జెంట్లింగ్ ఐలాండ్ అనేది హైయెస్ట్ పాయింట్ ఇన్ కోలాలంపూర్. సో మేము ఇప్పుడు జెంట్లింగ్ ఐలాండ్కి స్టార్ట్ అయ్యాం. ఇది 25 minutes వెళ్తుంది. వెళ్తానే 25 minutes, ఆల్మోస్ట్ 25 minutes. ఇది చూస్తేనే తెలుస్తుంది, ఫొటోస్ లో వీడియోస్ లో అవ్వదు. ఎంత చూపించినా అసలు అవ్వదు. ఇది అనుభవించాలి. ఇప్పుడు మేము మబ్బుల లోపలికి వెళ్తున్నాం. బావా ఇది చూడు బావా. మనం ఇది చూడకుండానే మనం అట వెళ్ళిపోయాం. ఇదే పైకి. ఓ వీఆర్ ఇన్సైడ్ ద క్లౌడ్. నువ్వు ఇదే తిరుగుతానే. అంటే కనబడట్లేదు కానీ చాలా చాలా క్లౌడ్ ఉంది. ఇది ఎంట్రన్స్ అనమాట జెంట్లింగ్ ఐలాండ్. కేబుల్ కార్ దిగిన తర్వాత ఇక్కడికే వస్తాం. దీనికన్నా టాప్ ఇంకొక ఏరియా ఉంటుంది, అది క్లౌడ్ ఏరియా, ఏదైతే ముందు చూపించాను. ఇదంతా మీకు వైట్గా కనబడుతుంది కదా, అదంతా క్లౌడ్స్ పాస్ అని అవుతున్నాయి.
క్యాసినోకి వచ్చాం ఇప్పుడు డబ్బులు పోగొట్టుకోవడానికి. ఈజీ ఏదైనా ఆడితే బాగుంటుంది. ఇప్పుడే కొంచెం డబ్బులు పోగొట్టుకుని అందుకే నా మొహం అలా అయిపోయింది. బట్ దట్స్ ఓకే, ఇట్స్ గ్యాంబుల్. My coffee with coffee. మలేషియాలో ఏంటంటే ఎప్పుడైనా సరే రెయిన్ పడుతుంది. మేము ఎప్పుడైతే పెట్రోనా ట్రావెల్స్కి వచ్చామో అప్పుడే రెయిన్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. సో మ్యాక్సిమం మేము కొంచెం చూసుకొని షెల్టర్ తీసుకున్నాం. సో మ్యాక్సిమం మేము చూసాం కానీ ఎక్కువ వీడియోస్ అయితే తీయలేదు. చూడ్డానికి చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ దుబాయ్లోని బుర్జ్ ఖలీఫా ఎలాగ ఎటు వెళ్తే అటు కనబడుతుందో అలా సేమ్ ఆ ఏరియాలోనే మనం ఎటు వెళ్ళినా సరే ఇది కనబడుతుంది. ఇక్కడ లోకల్ ట్రైన్ ఎక్కేసి మనం పెట్రోనా సర్వీస్కి ఈజీగా వచ్చేయచ్చు. 5 to 10 ringgit అలా అవుతుంది. సో మ్యాక్సిమం మీరు ఎటు వెళ్ళినా సరే మెట్రో యూస్ చేస్తే చాలా బడ్జెట్లో సేవ్ అవుతుంది. బట్ మాకు ఈ ట్రిప్తో ఏమర్థమైందంటే ట్రిప్ ఒక 5 to 7 days ఉంటే ఎంజాయ్ చేస్తాం. బట్ మాది 11 days అయిపోయింది. కొంచెం చాలా ఎగ్జాస్టెడ్.